నమస్తే, మీరు చూస్తున్నారు J6 టీవీ. నేను జాన రమేష్. స్థానిక సమరంలో మొదటి విడతలో హస్తం హవా కొనసాగింది. అలాగే రెండో విడతలో నేడు కూడా జిల్లా వ్యాప్తంగా హస్తం హవా కొనసాగుతున్నట్టు వార్తలు వెళుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం సీడ్స్ కార్పొరేషన్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారితో ఉన్నాం. అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీకి మీ కంగ్రాచులేషన్స్. రెండోసారి కూడా హస్తం హవా కొనసాగుతుంది. ఏమంటారు దీన్ని మీ అభిప్రాయం? అంటే ఇది ప్రజలకు కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే ప్రజలు చాలా చైతన్యవంతులు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపించుకుంటే ఈ గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు ఒక ఆలోచనతోటి ప్రజల్లో ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఇవల్ల గ్రామ స్థాయిలలో సర్పంచ్ సంబంధించిన ఎలక్షన్లలో మెజార్టీ స్థానాలు మొదటి ఫేజ్లో రెండో ఫేజ్లో కాంగ్రెస్కి అత్యధిక సీట్లు ఇచ్చి వల్ల గ్రామాలని అభివృద్ధి దిశ తీసుకుపోయేటటువంటి ఆలోచనతో ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అట్లానే మూడో ఫేజ్లో కూడా ఖచ్చితంగా ఇవాళ గ్రామాల అభివృద్ధి చెందాలి అని అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీకి పక్షాన సంబంధించినటువంటి వ్యక్తులు ఇవాళ సర్పంచులుగా అయితే మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటున్నటువంటి ఒక ఆలోచనతోటి ఒక మార్పు కోసం ఇవాళ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారనే మాట వాస్తవం. అంటే ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్రంలో వెళ్తున్న సంకేతాలు దేనికి మనము సూచనగా తీసుకోవచ్చు? అసలు పార్టీ వర్గాలు ఇప్పుడు మిగతా ఇప్పుడు ఈ రెండవ దఫా కావచ్చు, మూడవ దఫా మీద ఎట్లాంటి హోప్స్ మీద ఉన్నాయి అసలు పార్టీ పరంగా? అంటే నేను అదే చెప్తా ఉన్నా, మొదటి దఫా అయినా రెండో దఫా అయినా ఇవాళ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు గెలిపించి ఇచ్చిండ్రు అని అంటే ఇవాళ అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఇక్కడ ప్రధానమైన అంశాలు. ఇవాళ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల్లో ఇయ్యనటువంటి హామీలను కూడా ఇవాళ ప్రజలకు అందే విధంగా అమలు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇవాళ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నది. అట్లానే 200 యూనిట్ కరెంటు మాఫీ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నది. అట్లనే గ్యాస్కు సంబంధించినటువంటి నడుస్తూ ఉన్నది. ఎన్నికల్లో హామీ అనేటువంటి అంశం ప్రధానమైన అంశం ఏదైతుంది, ఈ దేశంలో ప్రపంచంలో ఎవ్వరు కూడా సాహసం చేయలేనటువంటి సన్న బియ్యం రేషన్ కార్డు కూడా మేము ఎన్నికల్లో ఇయ్యలే. కానీ రేషన్ కార్డులు 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై ఎవరికి కూడా రేషన్ కార్డు అందనే పరిస్థితులలో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇచ్చినాము, ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అట్లానే ఇందిరమ్మకు సంబంధించినటువంటి గృహాలు, ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే జాగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే 5 లక్షలు ఇచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉన్నది. అట్లనే మహిళా సంఘాలు, ఇవాళ మహిళా సంఘాలు 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వడ్డీ రుణాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులు తర్వాత వాళ్ళకి అందుతూ ఉన్నాయి. కోటి మహిళలను కోటీశ్వర చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మహిళా సంఘాలను కూడా ఇవాళ అనేక రకాలైనటువంటి వ్యాపార కోణంలో వాళ్ళ ఆర్థికంగా ఎదగాలనే ఒక ఆలోచనతోటి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు, అట్లనే గ్రామాల అభివృద్ధి చెందాలని అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానం నచ్చి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతా ఉన్నారు. ఇది మూడో దఫాలో కూడా ఖచ్చితంగా మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులే గెలవబోతా ఉన్నారు. అంటే మూడో దఫాలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో మీ సొంత నియోజకవర్గంలో కూడా ఇప్పుడు మూడో దఫా ఎన్నికలు జరగనున్నాయి. మీరు ప్రజల్లోకి ప్రచారంలోకి మీ అభ్యర్థుల తరపు నుంచి వెళ్తున్నప్పుడు ప్రజాస్పందన ఎలా ఉంది సార్? చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అక్కడక్కడ కొన్ని దగ్గర ఉండొచ్చు, అక్కడ గ్రామాలలో కొన్ని తప్పుల వల్ల ఏదైనా క్యాండిడేట్లను పెడితే వాళ్ళ మీద వ్యతిరేకత ఏదైనా ఉండొచ్చు. కానీ మెజార్టీగా అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలిపించుకుంటేనే అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఆలోచనలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే తరహాలో నా సొంత గ్రామంలో కూడా ఖచ్చితంగా ఒక మార్పు రావాలి. ఆ మార్పు చేసుకోవాలంటే గతంలో 2 పర్యాయాలుగా సర్పంచ్ చేసినటువంటి వ్యక్తి, అట్లే ఒక దఫాలుగా ఎంపీటీ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. కాబట్టి వాళ్ళని కాదని కొత్తగా యువకులకు అవకాశం ఇవ్వాలి, ఒక మార్పు తెచ్చుకుందాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ గ్రామంలో సొంత గ్రామంలో ప్రజలు మేము బలపరిచినటువంటి మోహన్ గెలిపించుకున్నటువంటి ఒక ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు. దాని ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ గ్రామ స్థాయి నుంచి నేను ఒక రాష్ట్ర స్థాయి హోదాలో ఉన్నా, గ్రామానికి కావాల్సినటువంటి నిధులు నేను ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నా. అట్లాంటప్పుడు మాకు సంబంధించినటువంటి వ్యక్తిని గెలిపిస్తేనే ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక ఆలోచనలకు ప్రజలు వచ్చిండ్రు. గ్రామాన్ని డెవలప్ చేసుకుందాము, కొత్త తరానికి ఇద్దాము, ఒక మార్పు చేసుకుందాము, ఇవాళ మార్పును కోరుకుందాము, పాతోళ్ళకి కాకుండా కొత్తలకు ఇద్దామనేటువంటి ఒక ఆలోచనలో ఇవాళ గ్రామ స్థాయిలో ప్రజలు ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. 2 సంవత్సరాల గ్రామంలో ప్రజలు అడగకుండానే అనేక రకమైనటువంటి అభివృద్ధి పనులు 4 కోట్ల అభివృద్ధి పనులు చేసినాం. ఎవరు అడగలే.
ఎవరు అడగకుండా 70 లక్షల సీసీ రోడ్లు వచ్చినాం. ఎవరు అడగకుండానే స్కూల్లో నిర్లక్ష్యం గురైతే కాంపౌండ్ వాళ్ళు కట్టినాం, వాష్రూమ్లు చేయించినాము. ఈ గ్రామానికి సాగునీటి రాకపోతే కూడా ఇమ్మీడియట్గా డబ్బులు శాంక్షన్ చేయించి నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం అప్పుడు ఏర్పాటు చేసినాము. భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం కూడా ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అంటే ఇదంతా కూడా ఏంటంటే గ్రామంలో స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయిలో కాబట్టి ఎలాంటి నిధులైనా కానీ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఒక మార్పు కోరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపించుకొని గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, అన్ని కూడా సమస్యలు పరిష్కారం చేసుకుందామనే దిశగా ఇవాళ యువత ప్రజలందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి గ్రామంలో ఉన్నది. ఫైనల్ చెప్పండి, మీ గ్రామస్తులకు అభ్యర్థి పేరు డీటెయిల్స్ ఎట్లా మీరు అభ్యర్థిత్వాన్ని కోరుతారు? ఫైనల్గా మీ తరపున ఈ పచ్చలనాడు గ్రామ యువతకు ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి గుడాల మోహన్ కత్తెర గుర్తు మీద ముందుకు వస్తూ ఉన్నాడు. అవతల ఒక ఇద్దరు ఉన్నారు, ఒక బీజేపీ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, ఇంకో అతను బీజేపీ టీఆర్ఎస్గా రెండుగా చెప్పుకునేటువంటి అభ్యర్థి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఒక అభ్యర్థి ఏమో 2 పర్యాలు సర్పంచ్గా చేసినారు. ఇవాళ కొత్తలకు అవకాశం ఇవ్వండి అని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకు ఇవ్వాలని అంటున్నానంటే ఇవాళ అధికార పక్షం పార్టీ వైపు నుంచి పోటీలో పెట్టినాం. అధికార పక్షంలో నేను ఒక హోదాలో ఉన్నాం. ఇవాళ ఏదంటే అది నిధులు తెప్పించే స్థాయిలో నేనున్నా. కాబట్టి అభ్యర్థిని మేము బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే ఇవాళ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నది. ఇదివరకు చెప్పినట్లుగా రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కరెంటు బిల్లు మాఫీ కావచ్చు, ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము బలపరిచిన అభ్యర్థిని ఇవాళ ఒక మార్పును కోరదాం. ఎన్నిసార్లు పాతోలని మనము భరిస్తాం. ఒక మార్పు కోరి కొత్త యువతకు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి పథం నడిపించేటువంటి బాధ్యత మాది. పంచాయత్ సంబంధించినటువంటి నిధులతోటి ఆయన అభివృద్ధి చేస్తాడు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఏది ఉన్నా చేయించేటటువంటి బాధ్యత మేము రాష్ట్ర స్థాయిలో మేము తీసుకుంటాం. ఎందుకంటే ఒక గ్రామాన్ని నుంచి ఒక రాష్ట్ర స్థాయికి ఎదిగినాము. ఈ గ్రామమే నాకు ప్రధానం కాబట్టి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి, ఎవరికి ఏ సమస్య చేయాలనేటువంటి తపనలో నేను ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి గ్రామస్తులు ఒకసారి ఆలోచించండి, మార్పును కోరదాం. ఇవాళ చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు, 2 ఏళ్ళుగా ఏం చేయలేదు, 2 ఏళ్ళుగా ఇవాళ 4 కోట్ల రూపాయలు ఇలా గ్రామానికి అభివృద్ధి చేసినాం. ఎవరు అడగకుండా నిధులు తీసుకొచ్చి ఇచ్చినాము. కాబట్టి ఎవరైనా ఇంకా అభ్యర్థిని గెలిపిస్తే ఇంకా బలం చేకూరుతుంది. ఇంకా అనేక కోట్లు కూడా తీసుకొచ్చి ఇవాళ గ్రామానికి అభివృద్ధి చేయడానికి మీరు సహకరించాలని చెప్పేసి మీ అందరికి కూడా మీ మీడియా ద్వారా ఈ గ్రామ యువతను ప్రజలను అందరికి కూడా నేను కోరుతా ఉన్నాను. ఫైనల్గా చెప్పండి, అభ్యర్థిగా మీరున్నారు గుడాల మోహన్ గారు, చెప్పండి గ్రామస్తులకు ఏమంటారు? అసలు గ్రామంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, లైటింగ్స్ కానీ, అవన్నీ ఏం ప్రాబ్లం ఉన్నా నేను సర్పంచ్ గెలిచిన తర్వాత ఇమీడియట్లీ నా శాయశక్తులు ఉన్నంత వరకు నేను చేపిస్తా అని చెప్పేసి హామీలు ఇస్తున్నాము. అన్ని వీధులలో పోతే లైట్స్ లేవు, డ్రైనేజ్ లేవు, సీసీ రోడ్లు ఖరాబ్ అయినాయి, ఈ సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్య ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి వీధిలో ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఆ ప్రజలు మేము విన్నవించి మీ కోరిక మేరకు మేము అన్నీ చేపిస్తామని చెప్పేసి హామీలు ఇస్తున్నాము. అన్ని వీధులకు పోతే స్పందన బాగుంది, మార్పు రావాలని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అదే మార్పు రావాలని చెప్పేసి మేము అనుకున్నాము. మరి ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? మార్పు అంటే కొత్త చేసిన వాళ్ళకు అవగాహన లేకున్నా చేసే ఉత్సాహం ఉంటుంది కాబట్టి దాని ప్రకారం చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఇక 10 ఏళ్ళు ఇద్దరు 10 ఏళ్ళు చేసిన వారు ఉన్నారు. అట్లా అలా కాకుండా కొత్త వారికి ఇస్తే ఆల్స్గా ఇంకా చేసి ఇంకా బాగు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రజలే చెప్తున్నారు మేము పోతే అట్లా శాయశక్తులు మేము చేసి చూపిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ఫైనల్గా ఏం కోరుతున్నారు? అదే ప్రజలు ఇదే కోరుతున్నారు. మెయిన్ డ్రైనేజీ, వాటరు, రోడ్లు, వీధి దీపాలు ఇవే కోరుతున్నారు. ఇవి సంక్షేమ పథకాల కోసం నేను అభివృద్ధి అనుకుంటున్నామని చెప్పేసి అలా అనుకున్న కొరకు నేను చెప్తా అని చెప్పేసి చేపిస్తా అని చెప్పేసి మాటిస్తున్నాను. మేము సానుకూలంగా స్పందిస్తాము. ఈరోజు అన్ని రకాల అభివృద్ధి చెందుతున్నది కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందిస్తున్నది కాబట్టి మేము సానుకూలంగానే దీనికి ఉంటున్నాం అని చెప్పి. ఎవరి బలపరుస్తున్నా? గుడాల మోహన్ బలపరుస్తాం, కత్తెర గుర్తుకే బలపరుస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 3 విడత ఎన్నికల్లో హస్తందే హవా కొనసాగుతుంది. అదే హవా స్థానిక
కార్పొరేషన్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారి స్వగ్రామంలో కూడా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. జిల్లాకు సంబంధించిన ఎన్నికల అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం. చూస్తుండండి. కెమెరా పర్సన్ ఉదయ్తో జన రమేష్, J6 న్యూస్, వేల్పూర్.